మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సర్వోన్నతుని ఆలయములో ఏర్పాటు చేయబడిన ఉపవాస ప్రార్థన కూడికలో ఒకవేళ నువ్వు పాల్పొంపులు పొందాలని ఆశపడుతున్నట్లయితే త్వరగా సిద్ధపడి దేవుని సందేశాన్ని వినడానికి వేగిరపడమని అడుగుతూ ఉన్నాను. ప్రభునితో మాట్లాడడానికి తన దూతలు కావలి దాసుని నోట వచ్చి ఉన్నాడు. ప్రియులారా, ప్రార్థన పూర్వకంగా అడుగుదాం దేవుని, ప్రార్థన పూర్వకంగా దేవుని అడుగుదాం. దేవా, నాతో నీవు మాట్లాడయ్యా, దేవా, నాతో నీవు మాట్లాడయ్యా అని ప్రభుని అడుగుదాం. ప్రభుని అడుగుదాం. స్తోత్రం, 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 స్తోత్రములు, స్తోత్రములు నా తండ్రి, మహిమగల పరిశుద్ధుడైన తండ్రి, కృప కలిగిన దేవా యేసయ్యా, నీకే స్తోత్రములు నా ప్రభువా, నీకే స్తోత్రములు నా యేసు రాజా. నీ ప్రేమ మాకు కావాలి, నీ ఆదరణ మాకు కావాలి. మా ఆత్మీయులను శుద్ధి చేసినకు నీ వాక్యమనే మొదటి స్థానమును హృదయము చేయబడాలి. దేవా, వాక్యము మా హృదయం శుద్ధి చేస్తూ ఉంది. నీ మాటలు మాకు ఆదరణ కలుగజేస్తూ ఉంది. నీ శక్తి బలోపేతము చేస్తూ ఉంది. ఆయన అనేక విధాలుగా ఈ పాడైన శరీరాన్ని బాగు చేయడానికి దేవా ఈ భూమికి దిగి వచ్చిన దేవుడకు నీవు నీ పరిశుద్ధాత్మ సహాయమును ఈ దినమున మా మధ్యలో నీవు ఉంచావు అడుగుతూ ఉన్నాం. మా దేవ, మా విమోచకుడైన తండ్రి, స్తుతి మహిమ ప్రభావములు నీకే ఆరోపించుకుంటూ ఈ దిన ప్రార్థన ఉపవాస కూడిక నీ నామ మహిమార్థమై జరుగులాగున నీ కృప చూపావు. మరి మా ప్రాముఖ్యమైన సమయంలోనికి మేము వచ్చాము తండ్రి. మాతో సంఘముతో మీరు మాట్లాడుట ఈ సమయము ఎంతో విలువైనది. ఈ సమయమున నేను అడుగుతూ ఉన్నాం, నిన్ను ప్రాధాన్యపడుతూ ఉన్నాం, నిన్ను బతిమలాడుచూ ఉన్నాం. నీ దాసుని నోట నీ మాట ఉంచుమని వేడుకుంటూ ఉన్నాం. దేవా, నువ్వు పరిశుద్ధుడవు. నీ పరిశుద్ధమైన లేఖనము ఆధారము చేసుకొని నీ దాసుని నోటి నిండా నీ మాటలు వచ్చి మాట్లాడినకు నీ దాసుని ప్రేరేపించమని అడుగుతూ ఉన్నాము నాయన. మనసును పాడైన మనసులను బాగు చేయవాడు, దుష్ట మనసును విడుదల చేయవాడు, మూర్ఖతరపు మనసును కొట్టివేయవాడవు. నా తండ్రి, ప్రతి బిడ్డ హృదయములో స్థిరమైన మనసును పుట్టించబోతూ ఉన్నందుకు నీకు స్తోత్రములు నా తండ్రి. స్థిరమైన మనసును మీరు పుట్టించబోతున్నందుకు నీకు స్తోత్రములు. నెడుకలలోని జీవితాలు ఎన్నో ఉన్నాయి, తరబడిపోతున్న మనసులు ఎన్నో ఉన్నాయి. అటు వాటిని ప్రభువా బలపరచండి నా తండ్రి. స్థిరమైన మనసు ప్రతి ఒక్కరిలో ఉండటకు సహాయం చేయండి ప్రభువా. లోకపు మనసులో నుంచి విడుదల చేసి నువ్వే మాట్లాడువని వారు నిన్ను అడుగుతూ ఉన్నావు. నాతో మాతో ఈ దినమున సంఘముతో కూడి వచ్చిన బిడ్డలందరితో ఈ మైక్ శబ్ద తరంగము ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడి ప్రతి ఒక్కరికి స్థిరమైన మనసు, నిలవరమైన మనసు యేసయ్యా ఇవ్వమని అడుగుతూ ఉన్నాము నాయన. ఇవ్వమని అడుగుతూ ఉన్నాం. వాక్యం ద్వారా మీరు మాట్లాడి బలపరచుమని అడుగుతూ ఉన్నాం. నీకే వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ నీ పరిశుద్ధాత్మ సహాయమును
కోరుతూ నీ దాసునికి తోడుగా ఉండమని వేడుకుంటూ మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపించుకొని మా ప్రభుడు రక్షకుడు పాప విమోచకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన మీకే సమర్పించుకొని వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియులారా, కూర్చుందాం. మరి ఈ సమయమున ప్రభు సన్నిధానములో ఒక చిన్న ప్రకటన, తదుపరి వాక్య సందేశంలోకి వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. మరి ఈ పాంప్లెట్లు మీరు చూస్తూ ఉన్నారు. బైబిల్ ట్రైనింగ్ కోర్సులు యునైటెడ్ థియాలజికల్ సెమినరీ మిలీనియం బాప్టిస్ట్ చర్చ్ నందు శరీర్ నగర్, ఉద్యోగ నగర్లో మరి జరుగుతూ ఉన్నాయి. మరి కరెస్పాండెన్స్ కోర్సులు ఉన్నాయి. అలాగే మరి అక్కడికి వెళ్ళి కూడా క్లాసులు వినేవారు కూడా సదుపాయం కల్పించబడి ఉన్నది. మరి ఈ క్లాసులు మరి బైబిల్ ట్రైనింగ్ చేయాలని ఆశపడిన వారికి ఇది ఒక గొప్ప సదవకాశము. మరి ఇందుకు గాను ఏర్పాటు చేయబడిన దైవజనులు కేజే విజయ్ కుమార్ గారు, సెమినరీ ఫౌండర్ అండ్ డైరెక్టర్, ప్రెసిడెంట్గా మరి యునైటెడ్ థియాలజికల్ సెమినరీ మిలినియం బాప్టిస్ట్ చర్చి వ్యవస్థాపకులు మరి కేజే విజయ్ కుమార్ గారు మరి బైబిల్ ట్రైనింగ్ కోర్సులు వాళ్ళు ప్రారంభించారు. అయితే ప్రియులారా, ఎవరైనా పాలు పంపులు పొందాల్సిన వారు, బైబిల్ ట్రైనింగ్ చేయవలసిన వారికి ఇది ఒక గొప్ప అవకాశం కనుక వారు మరి ఈ సదుపాయాన్ని మనకు కల్పించి ఉంటున్నారు. ఎవరైనా ఆశపడితే బైబిల్ ట్రైనింగ్ దేవుని సేవలో నేను ముందు కొనసాగాలని ఆశపడిన వారికి ఇది ఒక గొప్ప అవకాశం. 1 సంవత్సరం కోర్సులు కూడా ఉన్నాయి, 2 సంవత్సరాల కోర్సులు ఉన్నాయి. మరి ఆ రీతిగా మరి ఈ సమయాన్ని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మరి ఇటు అవకాశాన్ని ఇచ్చినందుకు దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్య సందేశంలోనికి వెళ్దాం. దేవుని వాక్య సందేశంలోనికి వెళ్ళిపోయే ముందు ఒక అధ్యాయాన్ని చదువుకోవడం మనకు అలవాటు. బైబిల్ పరిశుద్ధ గ్రంథములో ఒక అధ్యాయాన్ని చదువుకోవడము మనకు అలవాటు కనుక మరి ఈ అలవాటు ప్రకారంగా కొన్ని మాటలు మరి సామెతల గ్రంథములో కొన్ని మాటలు మనము చదువుకుందాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 1 నుండి 7 వచనాల వరకు మనం చదువుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నేను చదువుతాను, మీరు వినాలని తెలియపరుస్తూ ఉన్నాను. బైబిల్ ఉన్నవారు చూడండి, మరోసారి నేను తెలియపరుస్తున్నాను. సామెతల గ్రంథము 12వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు నేను చదువుతాను. శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకున్నవాడు ప్రసుప్రాయుడు. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును, దురాలోచన గలవాడు నేరస్తుడని ఆయన తీర్పు తీర్చును. భక్తిహీనత వలన ఎవరిని స్థిరపరచబడు, నీతిమంతులు వేరు కదలదలు. యోగురాలు తన పెనిమిటికి కిరీటము, సిగ్గు తెచ్చినది వారిని ఎముకలకు కుళ్ళు. నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరం. భక్తిహీనుల పాటలు నరహత్య చేయ పాడు.
పాడుచు వంటివి. యథార్థవంతుల నోరు వారిని విడిపించును. భక్తిహీనులు పాడైపోవుదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును. దేవుడు తన పరిశుద్ధ లేఖనములను దీవించి తన విడికిలో జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డ హృదయములో స్థిరపరిచి ముద్రించునుగాక. హల్లెలూయా. ప్రియమైన వారలారా, చదువబడిన లేఖనములో మనం ఒక మాటని జ్ఞాపకం చేసుకొని ముందుకెళ్దాం. చివరిగా 6-7 వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువాని వంటివి, యథార్థవంతుల నోరు వారిని విడిపించును. భక్తిహీనులు పాడైపోవుదురు, నీతిమంతుల ఇల్లు నిలుచును. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియమైన దేవుని సంగమా, వాక్యము 2 అంచులు కలిగిన ఖడ్గము. ఎటు పోయినా మనకే తగులుతుంది, మన హృదయానికే గాయము చేయబడుతుంది. నీతిమంతుడైనను భక్తిహీనుడైనను దేవుని ఎదుట ఉన్నవారే, పరిశుద్ధుడైనను అపరిశుద్ధుడైనను, పాపి అయినను పవిత్రుడైనను దేవుని ఎదుట ఉన్నవారే. దేవుని మాట వినగోరువాడు తను తాను సరి చేసుకొని మనసును నిలుపుకొని నిలవరమైన మనసుతో ఏకభావము కలిగిన వాడవై, ఏక మనస్సు కలిగిన వాడై దేవుని సన్నిధానములో భయభక్తులతో నడుచుకున్న వారుగా ఉండాలి. అందుకే ప్రియులారా, మరి ఈ దిన దేవుని వాక్య సందేశము మరి ఏమి మనతో మాట్లాడబోతూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు అంటే, నిలవరమైన మనసు నిలవరముగా ఉండాలి. ప్రతి ఒక్కరికి మనసు అనేది నిలవరము. ఆ నిలవరమైన మనసు ప్రతి ఒక్కరిని బలోపేతము చేస్తూ ఉంది, ప్రతి ఒక్కరిని పరిశుద్ధులుగా మారుస్తుంది, ప్రతి ఒక్కరిని పాప జీవితంలోంచి విడిపిస్తుంది, ప్రతి ఒక్కరిని పరిశుద్ధులుగా చేస్తూ ఉంది, ప్రతి ఒక్కరిని స్థిరమైన మనసు గలవారుగా చేసి దేవుని ఎదుట నిలబెడుతూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. స్థిరమైన మనసు గలవారుగా చేసి దేవుని ఎదుట నిలబెడుతుంది. అందుకే విశ్వాసికి, భక్తుడికి, దేవుని యందు ఉన్నవారికి నిలవరమైన మనసు చాలా ప్రాముఖ్యమైనది. ఈ నిలవరమైన మనసు లేని ఎడల ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది, ఆటంకాలకు గురవుతారు. అందుకే నిలవరమైన మనసు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయముగా ఈ దిన దేవుని సందేశము మన ముందు ఉంచబడి ఉంది. యోబు గ్రంథము 11వ అధ్యాయం. యోబు గ్రంథాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. యోబు గ్రంథము 11వ అధ్యాయము 13 నుండి మనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 13 నుండి 15 వరకు మరి ఈ లేఖనాలు మనం చదువుకుందాం. నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల, పాపము నీ చేతిలో నుండుట చూసి నీవు దాన్ని విడిచిపెట్టిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి యొద్దవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ రాయబడిన ఈ లేఖనములో యోబు గారు సెలవిస్తున్న మాట ప్రియులారా, ఈ యోబు గ్రంథములో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, నీవు నీ మనసును తిన్నగా అంటే తిన్నగా అనగా
ఒక చోట, తిన్నగనగా ఒక చోట, లేదా ఒక దాని మీద, లేదా ఒకరి మీద. మరి మనసు నిలుపుకోవాలి. ఎప్పుడైతే ఒకదాని మీద మనసు నిలుపుతావో, నీ చేతులు ఆయన వైపు చాపినలా నీ పాపము నీ చేతిలో నుండి చూసి నీవు దానిని విడిచినరా, నీ గుడారముల నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసినలా నిశ్చయముగా నీవు నిర్దోషివై సంతోషించెదవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ మనసును ఒకదాని మీద ఉంచి నీ చేతులు ఆయన వైపు చాపి, మరి నీ చేతిలో ఉన్న దానిని నీవు విడిచిపెట్టి నీ గుడారములో ఉన్న, అనగా నీ దేహములో ఉన్న దుర్మార్గతను విడిచిపెట్టి నీవు ఉండి ఒకదాని మీద నువ్వు నిలిచి ఉన్నప్పుడు, ఒకదాని మీద నువ్వు ఖచ్చితంగా నిలబడినప్పుడు నీవు నిర్దోషివై సంతోషాన్ని అనుభవిస్తావు. హల్లెలూయా. అందుకే ప్రియదేవులారా, ఇలాగున ఉండాలి అంటే మనిషికి నిలవరమైన మనసు, నిలవరముగా ఉండాలి మనసు అనేది. అటు ఇటు ఉండకూడదు. కొంత లోకము వైపు, కొంత దేవుని సన్నిధి, దేవుని వైపు మరి ఈ మనసును నిలపకూడదు. ఒకే చోట ఆ మనసును నిలిపిన వారముగా ఉండాలి. అందుకే ప్రియదేవులారా, నిలవరమైన మనసు దేవునికి ఇష్టమైనది. దేవునికి స్తోత్రం. అందుకే సెలవేయబడిన మాట ఏమిటంటే, నీవు నీ మనస్సును తిన్నగా నిలుపుకోవాలి, నిలవరముగా ఒక చోట దానిని ఉంచాలి. శాంతి సమాధానముతో నీ మనస్సు ఉండినప్పుడు అది దేవుని యొద్దకు నడిపిస్తుంది. అందుకే ప్రియమైన దేవుని సంగమా, ఈ లోకములో ఉన్న మనుషులందరి మనసులో ఏముంటుందంటే భేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకములో ఉన్న మనుషులందరిలో ఎలా ఉన్నా అంటే చాలా మందిలో భేదాభిప్రాయాలు లేకపోలేదు. నేను ఫలానా, నేను ఫలానా, నేను ఫలానా, నేను 3, 2, నేను 1. ఈ భేదాభిప్రాయాలు, లేదా నేను ఫలానా, నాది, ఇంకా ఏదేదో చెబుతూ మనిషి బ్రతికేస్తూ ఉంటాడు. వీటిని బట్టి వారిని బట్టి సమకూరుస్తూ ఉంటారు. మనసు ఎలా ఉంటుందంటే, మనసులో ఉన్న మనసు భేదాభిప్రాయాలు పొందిస్తూ, ఆ భేదాభిప్రాయాల వలన స్థిరమైన మనసు లేక దేవునికి దూరస్తులుగా చేస్తూ ఉంది. మనం చాలా మంది అనుకుంటారు, మేము ఫలానా కదా, మాదిగా ఉండి మేము దేవుని ఆరాధించుకుంటే, లేదా మేముగా ఉండి మా హక్కులను మేము సంపాదించుకుంటే, నేనుగా ఉండి నాకు కావలసినది నేను రప్పించుకుంటే అని ఇలా ఎవరికి వారు గుంపులుగా ఆలోచన చేస్తారు. వ్యక్తిగా ఆలోచన చేస్తాడు, లేదా తత్వముతో ఆలోచన చేస్తాడు. ఈ తత్వముతో, గుంపుతో, వ్యక్తిగా ఆలోచన చేసిన వారిలో ఏమి ఉండదంటే నిలవరమైన మనసు ఉండదు. నిలవరమైన మనసు లేనందువల్ల వారి మనసు ఒక చోట ఉండదు. నిలవరమైన మనసు ఒక చోట వారిలో లేనందువల్ల ఎవరికి వారు ఆలోచన చేస్తూ వెళ్తారు. కానీ వారి మనసు మాట విన్నందువల్ల వారు ఏమి ఎదుర్కొంటారంటే సమస్యలు ఎదుర్కొంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ప్రియదేవులారా, మనిషిలో మరి ఇలాంటి మనసు ఉండకూడదు. అందుకే కొన్ని మనసు భావములు మీకు తెలియపరుస్తారు పిల్లరా. ఒకటి కపట మనసు. కపట మనసు ఏం చేస్తుంది? పైకి ఒకలాగా చేస్తుంది, లోపల ఒకలాగా ఆలోచన చేసి మాట్లాడుతూ ఉంది. కపటమైన మనసు వారు స్వార్థంగా ఆలోచన చేస్తారు. కపటముతో ఆలోచన చేస్తారు. వాళ్ళు కపట మనసుతో వారు దురుద్దేశము కలిగి ఉంటారు. సాత్వికమైన మనసు అది ఎముకలను మరి బలోపేతం చేస్తూ ఉంది. సాత్వికమైన మనసు దేవుని యొద్దకు నడిపిస్తూ ఉంది. సాత్వికమైన మనసు నిలవరముగా
దేవుని సన్నిధిలో ఉండేలా చేస్తుంది. దేవుని ఎదుట ఒకే ఆలోచన చేసి నడిపిస్తూ ఉంది. మరి దుష్టుని మనసు, కపట మనసు, దుష్టుని మనసు, పాపపు మనసు, అలాగే మంచి మనసు, పరిశుద్ధుల మనసు. మరి మనసులో ఎన్ని భేదాభిప్రాయాలు ఉన్నాయి, ఇన్ని పద్ధతులు ఉన్నాయి, ఇన్ని రకాలుగా మనుషులు తిష్ట వేసి కూర్చుంది మనసు. కపటు మనసుగా, దుష్ట మనసుగా, పాపపు మనసుగా, సాత్వికమైన మనసుగా, మంచి మనసుగా, పరిశుద్ధత కలిగిన మనసుగా, ఇలా కొన్ని కోణాలుగా మనసు తిష్ట వేసుకొని నిలిచి ఉంటుంది. మరి ఈ మనసు నిలవరముగా ఉండాలి అన్నా, దేవుని మనసుతో ఏకము అయి ఉండాలి అన్నా మనం ఏం చేయాలి? ఏకభావము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఏకభావము కలిగిన వారమై ఉండాలి ప్రియులారా. మనసు అనేది మనుషులలో రకరకాలుగా ఉండవచ్చు, కానీ దేవుని బిడ్డలలో మాత్రం ఒకే విధముగా మనసు ఉండాలి. మనుషులలో మనసు రకరకాలుగా ఉంటుంది, కానీ దేవుని బిడ్డలు అనబడే వారిలో ఒకే విధముగా ఉండాలి, ఒకే భావముతో ఉండాలి, ఒకే ఆలోచనతో ఉండాలి. విశ్వాసంలో అనబడిన వారిలో ఎవరిని మాట్లాడినా అది దేవుని మనస్సుతోనే మాట్లాడేవారిగా ఉండాలి. అందుకే ప్రియులారా, ఈ రకాలుగా మనసులో అనబడిన వారిలో ఉంటే అదుపు చేయడం చాలా కష్టం. ఈ రకరకాలుగా నీ మనుషులలో ఉంటే అదుపు చేయడం అనేది చాలా కష్టం. అందుకే ప్రభు ఏక మనసు అనేది చాలా ప్రాముఖ్యం. అందుకే ఏక మనసు గలవారై ఉండుడి అని పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు. ఏదేమైనటువంటి ప్రియులారా, దేవుని వాక్యం చెప్తున్నట్టే నీ మనసు తిన్నగా నిలుపుకోవాలి అని ఏబు గారు చెబుతూ ఉన్నారు. నీ మనసు ఎప్పుడైతే తిన్నగా ఉండి ఏక మనస్సు గలవారై నిలవరముగా ఉంటే నీవు దేవుని మనసుతో ఏకత్వం కలిగి ఉంటావు, ఏకభావము కలిగి ఉంటావు, ఏక స్వభావము కలిగి ఉంటావు. ప్రాచీన స్వభావమును విడిచి నవీన స్వభావమును విడిచి ప్రాచీన స్వభావాన్ని విడిచి నవీన స్వభావాన్ని ధరించుకుంటావు. అందుకే మనసు ఎలా ఉండాలి? మారు మనసు పొందాలి. దేవునికి స్తోత్రం. ప్రాచీన స్వభావాన్ని విడిచి నవీన స్వభావాన్ని ధరించుకోవాలి అంటే మనసు మారు మనసు పొందాలి. మనసు మారు మనసు పొందితేనే, కల్మసమైన మనసు మారు మనసు పొందితే శుద్ధి చేయబడుతుంది, ఉతక స్థానము చేయబడుతుంది, దేవుని ఆలోచనలోనికి వస్తుంది. ప్రియులారా, లూకా సువార్త 6వ అధ్యాయంలో రాయబడిన మాటలు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. లూకా సువార్త ఆదరణ కలుగజేయు మనసులకు ఉండాలి. వాడేదో చేశాడని శత్రుత్వం పెట్టుకొని, వాడేదో చేశాడని మనసులో కుళ్ళు పెట్టుకొని, వాడేదో చేశాడని మనసులో మరి ద్వేషము రేపుకొని, మరి ప్రేమించకుండగా ఆదరించకుండగా ఉండి దేవుని సన్నిధికి ఎన్ని మార్లు నడిచినా కూడా వ్యర్థమే. అయితే ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే, లూకా సువార్త 6వ అధ్యాయము 27వ వచనముని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. 27వ వచనములో రాయబడిన మాట చూద్దాం. వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా, ఇక్కడ అంటున్నాడు ప్రభు చెబుతూ ఉన్నాడు. అక్కడ ఆయన దగ్గరికి వచ్చిన వారితో మాట్లాడుతున్న మాటలవి. ఈ దినమున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము. లూకా సువార్త 6:27లో వినుచున్న మీతో నేను చెప్పినది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారిని మేలు చేయుడి, మిమ్మును శపించిన వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. దేవునికి స్తోత్రం. 4 విషయాలు చెప్తూ ఉన్నాడు ఇక్కడ ప్రభువు. 4 విషయాలు చెప్తూ ఉన్నాడు. ఏక మనస్సు, నిలవరమైన మనస్సునిస్తూ ఉంది.
ఈ ఏక మనసు, నిలువరమైన మనసును ఇవ్వాలి అంటే, మనసు మార్పు చెందాలి అంటే దేవుని మాట వినాలి. మాట వినుట శ్రేష్టము, దేవుని మాట ప్రకారంగా నడుచుకొనుట ధన్యత. అందుకే ప్రియులారా, దేవుని వాక్యం చెబుతుంది ఏమంటే, వినుచున్న మీతో చెప్పినది ఏమనగా, హల్లెలూయా, వినుతున్న మీతో చెప్పినది ఏమనగా, ఏమంటున్నాడు ఆయన? మీ శత్రువులను ప్రేమించండి. మొదటిగా చెప్తున్న ఈ మాటలో మొదట చెప్తున్న మాట ఏమిటంటే, మీ శత్రువులను ప్రేమించండి, ఒకటి. రెండవది, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయండి. ఎవరైతే నిన్ను ద్వేషిస్తారో, ఎవరైతే నిన్ను దూరం పెడతారో, ఎవరైతే నిన్ను తృణీకరిస్తారో వారికి ఏం చేయాలంట? నీవు వారు ద్వేషించినా పర్వాలేదు, ఒకవేళ నీవు వారికి చేయవలసినది ఏదైనా ఉంటే అది మేలు చేయాలి. వారికి కీడు తలపెట్టకూడదు. వారికి కీడు మనము తలపెట్టే బిడ్డలుగా ఉండకూడదు. ఇది దేవుడు నేర్పిన సత్యము. దేవుని బిడ్డలకు దేవుడు ఆయన నడిపించే మార్గము యథార్థమైనది. యథార్థమైన మార్గంలో నడిచేవాడు వంకర త్రోవలోనికి వెళ్ళిపోయి నడవడికను చెరుపుకొని మనసును నిలవరము లేకుండగా, నిబ్బరము లేకుండగా లోకములో కలుపుకుపోయి మరలా కుక్క తన వాంతికి తిరిగినట్టుగా ఉంటే వారి మనసు స్థిరము ఉండదు. దేవుని మాట వినడు, శత్రుని ప్రేమించడు, ద్వేషిస్తాడు. ద్వేషించే వాణ్ణి ద్వేషించక వానికి కీడు తలపెడతాడు, మేలు చేయక. అందుకే ఏమంటున్నాడంటే, మీ శత్రువును ప్రేమించండి. దేవునికి స్తోత్రం. మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మును ఎవరైతే ద్వేషిస్తారో వారిని మేలు చేయండి వారికి. మూడో విషయం ఏమిటంటే, చాలా మంది శాపనార్థాలు పెడుతూ ఉంటారు. ఎన్నడు పోతావురా, నువ్వు పుట్టకపోయినా బాగుండేది, ఎన్నడు పోతావునే, నువ్వు పుట్టకపోయినా నాశనం అయిపోయి, ఇలా నోటికి ఏ మాట వస్తే శాపనార్థాలు పెట్టి వేస్తూ ఉంటారు. తండ్రులు కానీ, పిల్లలు కానీ, అన్నలు కానీ, అక్కలు కానీ, చెల్లెలు కానీ, పిల్లలు కానీ, ఎవరికి వారు నోటికి ఏ మాట వస్తే వారికి, లేదంటే శాపనార్థాలకు మరి చేస్తూ ఉంటూ ఉన్నారు. అందుకే ప్రభు ఏం చెప్తున్నాడంటే, మిమ్మును శపించిన వారిని దీవించండి. ఇప్పుడు ఏం చేయాలి? మీరు శత్రువుని ప్రేమించాలి, ద్వేషించు వారికి మేలు చేయాలి, శపించిన వారిని దీవించాలి. నాలుగో విషయం ఏమిటంటే, ఎవరైతే నిన్ను బాధపడతారో, ఎవరైతే నిన్ను ఇబ్బందులు పాలు చేస్తారో, ఎవరైతే నిన్ను మరి అనేక విషయాలలో నిన్ను ఆటంకపరుస్తూ ఉంటారో అది మనసుకు బాధ అనిపిస్తుంది. అందుకే బాధిస్తూ ఉంటారు కొంతమంది, పలు మాటల చేత బాధిస్తూ ఉంటారు. అదే హృదయానికి గాయం, మనసుకు వేదన కలుగుతూ ఉంటుంది. అయితే ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, ఎవరైతే మిమ్మల్ని బాధిస్తారో వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. ఈ ఉపవాస కూడిక ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్న ఈ 4 విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. మీరు ఎప్పటికీ, ఇప్పుడే కాదు, ఈ రోజుకే కాదు, ఈ క్షణంకే కాదు, ఈ 4 మాటలు: శత్రువుని ప్రేమించడము, ద్వేషించిన వారికి మేలు చేయడము, శపించిన వారిని దీవించడము, బాధించే వారి కొరకు ప్రార్థన చేయడం. ఏమేమి చేయాలి? ప్రేమించడము, మేలు చేయడము, దీవించడము, ప్రార్థన చేయడం. అయిపోయాక నీ జీవితంలో ఎన్నో మేలులు నువ్వు చూస్తావు దేవుని ద్వారా. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకే ప్రేమైన దేవులారా, ఎలా ఉండాలంట? శత్రుని అయినా ప్రేమించే మనస్సు నీలోనికి రావాలి. నిన్ను ఎంతనన్నా ద్వేషించని, ద్వేషించిన వానికి నువ్వు మేలు చేయి. ద్వేషించేవాడు నిన్ను ప్రేమిస్తాడు, శత్రువు నిన్ను ప్రేమిస్తాడు. నిన్ను శపించిన వాడు నీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుతాడు. ఈ మనసు నీలో ఉంటే, ఏ మనసు ఉండాలి? ప్రేమించే మనసు ఉండాలి, మేలు చేసే మనసు ఉండాలి,
దీవించే మనసు నీకు ఉండాలి. ప్రార్థన చేసే ప్రతి ఈ 4 మాటల్లో ప్రాముఖ్యమైన మాట ఏమిటంటే ప్రార్థన చేసే మనసు ఉండాలి. హల్లెలూయా. ఈ ప్రార్థన చేసే మనసు నీకున్నప్పుడు నిలవరముగా నీవు నిలవగలిగిన మనసు మీద ఉంటావు. హల్లెలూయా. నిలవరముగా ఉండగలుగుతావు. ఈ నిలవరమైన మనసే నిన్ను దేవుని సన్నిధానములో ఒక యోధునిగా నిలుపుతూ ఉంది. ప్రార్థన యోధునిగా, ప్రార్థన యోధురాలుగా నిలుపుతూ ఉంది. అందుకే ప్రేమైన దేవులారా, నీ మనసు ఎలా ఉండాలో తెలుసా? తిన్నగా నిలవరముగా ఉండాలి. ఒకే దాని మీద ఎవరు ఏమన్నా నా దేవుడు నాకు మంచి మనసు అనుగ్రహించాడు. ఎవరు ఏమన్నా దేవుడు నాకు ఒక మనసు ఇచ్చాడు. ఆ మనసును నేను పాడు చేసుకొనకూడదు. శత్రువు వస్తాడా, రానిము. వానికి భోజనము సిద్ధపరిచే మనసు నాకు దేవుడు ఇచ్చాడు. శత్రువు నన్ను ఏ ఆటంకము చేయడానికి వచ్చినా వాని ప్రేమగా పలకరించి ఆదరించి దగ్గరికి తీసుకుంటే శత్రువు హృదయము మారిపోతుంది. దేవుడా, హల్లెలూయా. అందుకే దావీదు ఒక మాట అంటాడు 23వ కీర్తన, శత్రుల ఎదుట నీకు భోజనము సిద్ధపరిచితిని. ఆయన సిద్ధపరిచిన వాడు. కీర్తన గ్రంథముల మాట మనకు కనబడుతుంది దావీదు గారి. శత్రుల ఎదుట భోజనము సిద్ధపరిచేవాడు దేవుడు. ఎందుకంటే లేదా శత్రునికి వచ్చినప్పుడు వాడిని ఆదరించు, ప్రేమించు. వానికి నువ్వు చేయవలసిన పరిచర్య చేయి, లేదా వాడికి భోజనము పెట్టు. వాని తలపైన నిప్పుల కుంపటి పెట్టినట్టుగా ఉంటుందంట. అయ్యో, ఇంత మంచి వాడినే, ఇంత మంచి ఆమెనే నేను ఇబ్బంది పాలు చేస్తున్నాను, నేను ఆటంకపరుస్తున్నాను, నేను హాని చేయాలని తలపెట్టిన మనసుతో ఉన్నానా, ఛీ నా బతుకు చెడ అనుకుంటాడు వాడికి వాడు అని వాడి మనసును మార్చుకుంటాడు. నీ మనసును బట్టి ప్రియమైన వాళ్ళారా, మీ మనసును బట్టి వాడి మనసును మార్చేసుకుంటాడు. అందుకే శత్రుని ప్రేమించండి అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం వింటున్నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దిన దేవుని వాక్యము సెలవిబడినట్టుగా శత్రుని ప్రేమించాలి, ద్వేషించే వానికి మేలు చేయాలి, హింసించి శపించిన వానికి దీవించాలి, బాధ పెట్టే వారి కొరకు ప్రార్థన చేయాలి. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు చెప్పినట్లుగా నడుచుకున్న వారు మంచి మనసు కలిగిన వారుగా ఉంటే, ప్రభు మనసును ఎరిగిన వారుగా ఉంటే, ప్రభు మనసును పొందుకున్న వారుగా ఉంటే, ఎలాంటి మనసు గలవారైనా ఆదరించబడతారు, ఆదరణ పొందుకుంటారు. అందరినీ చేర్చుకునేవారుగా ఉండాలి. అందరినీ ఒకే మన మనసుకు సంబంధించిన వారిని, మన మనసుకు కలిపి మాట్లాడుతున్న వారిని మనము చేర్చుకోకూడదు. మన నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ దేవుని బిడ్డ, నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించున్న మాట అర్థం ఏమిటంటే నిన్ను నీవు ప్రేమించుకోవడం కాదు, నిన్ను ప్రేమించిన వారిని ప్రేమించడము కాదు, పొరుగు వారిని ప్రేమించడము. వాడెవడో మనకు తెలియదు, అలాంటి వారిని ప్రేమించి ఆదరించి మన హక్కున చేర్చుకోవడమే దేవుడు నేర్పిన సత్యము. హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలంట? ఆదరించాలి, వారికి ఆదరణ కల్పించాలి, మనతో పాటు చేర్చుకోవాలి, దేవుని ప్రేమను వారికి పంచాలి. అప్పుడే స్థిరమైన మనసు, నిలవరమైన మనసు మనలో స్థిరత్వము కలిగి ఉంటుంది. హల్లెలూయా. అందుకే ప్రియదేవులారా, ఎలాంటి మనసు గలవారినైనా ఆదరించి చేర్చుకోవాలి, ఎలాంటి మనసు గలవారినైనా ఆదరించి చేర్చుకోవాలి. మనసుతో ఆలోచించి వారిని, మన మనసును వారికి పంచాలి. మన మనసు వారికి పంచితే వారిలో కూడా నిలవరమైన మనసుతో వారు నిబ్బరముగా ఉండగలుగుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సామెతల గ్రంథం, సొలొమోను రాసిన సామెతల గ్రంథం 24వ అధ్యాయం
24వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. అమ్మ చదువు తల్లి. నీ శత్రువు పడినప్పుడు సంతోషింపకుము, వాడు త్రొట్టిల్లినప్పుడు నీవు మనసున నుల్లసింపకుము. యెహోవా అది చూసి అసహించుకొని వాని మీద నుండి తన కోపము త్రిప్పుకొనునేమో. జాగ్రత్త ప్రియ దేవుని మీద. ఏం చెప్తున్నాడు అక్కడ? నీ శత్రువు పడిపోతాడు ఒక సమయంలో. నీ శత్రువు పడిపోయినప్పుడు ఏం చేయాలంట? సంతోషిస్తారు చాలామంది. నా శత్రువు పడిపోయాడు, నా శత్రువు ఈయన స్థితిలోనికి దిగజారిపోయాడు, నాకు సరిపడని వాడు ఈరోజు రోడ్డున పడి తిరుగుతూ ఉన్నాడు, ఒకప్పుడు విర్రవీగాడు, గర్వించాడు, అతిశయించాడు, ఈ రోజున ఏమీ లేక రోడ్డున పడిపోయి తిక్కవానిలా తిరుగుతూ ఉన్నాడు అని చాలామంది ఏం చేస్తారమ్మా? సంతోషిస్తారు. అవునా? చాలామంది సంతోషిస్తారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తూ ఉంది? శత్రువుని ప్రేమించాలి. వాడు పడిపోయాడు, ఈయన స్థితిలోనికి పడిపోయాడు. నీ శత్రువు ఈయనమైన స్థితిలోనికి పడిపోయినప్పుడు ఏం చేయాలంటే ఆ శత్రువుని ఆదరించాలి. ఆ శత్రువుకి ఏమి లేకపోతే వాడిని ఆదరించు. ఇందాక నేను అదే చెప్పాను. వాడిని ఆదరిస్తే, వానికి భోజనము పెడితే వాని తలపైన నిప్పుల కుంపటి పెట్టినట్టుగా ఉంటుందంట. అందుకే శత్రువు పడిపోయినప్పుడు ఏం చేయకూడదంట? సంతోషించకూడదంట. వాని బాధలో మనము పాలు పంపులు పంచుకోవాలి. అది నిజమైన ప్రేమించగలిగిన మనసు, దేవుడు మనకిచ్చిన మనసు. అది దేవుడు నేర్పినది. అలాంటి మనసు నీవు వారికి పంచినప్పుడు దేవుని సత్యాన్ని ఎరిగిన బిడ్డగా ఉంటావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇంకొక మాట అంటాడు, వాడు త్రొట్టిల్లినప్పుడు అంటే తప్పిపోయినప్పుడు. త్రొట్టిల్లిన అంటే పడిపోవడము లేదా తప్పిపోవడము. ఎలా తప్పిపోయాడు? అనేక విషయాల్లో తప్పిపోయాడు. ఇంకా అనేక మంచి విషయాల్లో, లేదా అతి ప్రాముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్టు దేవుని మార్గం నుండి త్రొట్టిల్లిపోయాడు, తప్పిపోయాడు. అందుకే ఆ వ్యక్తిని చూసి అంట మనం ఏమనుకోకూడదంట, మనసులో చూసి ఆనందించకూడదంట. మన మనసులో ఆనందిస్తే ఏం చెప్పు? శత్రువుకి నీకు ఇంకా ఏం తేడా చెప్పండి? శత్రువుకు దేవుని సన్నిధికి వచ్చిన వారికి ఇంకేం తేడా ఉంటుందమ్మా? అందుకే దేవుడు ఏం చెప్తాడంటే, ఒకవేళ యెహోవా అది చూసి అసహించుకుంటాడంట. అరే 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 అరే, ఇన్నాళ్ళు నా సన్నిధికి వచ్చి నా వాక్యము విని, నా ఉపదేశము విని, నా మాటలు విని హృదయము ఇంకా చెల్లించకుండా ఉండే వీరిది. అరే, శత్రువుని ప్రేమించమని చెప్పాను, శత్రువుని చూసి సంతోషించకమని చెప్పాను, మరి వీరు ఏం చేస్తూ ఉన్నారు? శత్రువు పడిపోతే ఆనందిస్తున్నారు, వాడి మార్గము తప్పి తిరుగుతుంటే సంతోషిస్తున్నారు. ఇదేనా నా బిడ్డలు నేర్చుకుంది అని చెప్పేసి అంట దేవుడు ఏం చేస్తాడంట? చూసి అసహించుకుంటాడంట. ఇంకొక మాట ఏముందమ్మా కింద? వాని మీద నుండి తన కోపము త్రిప్పుకుంటాడు. చూడబ్బా, ఎవరి మీద? శత్రువు మీద ఉన్న కోపము ఎవరి మీద తిప్పుకుంటాడంట? ఇప్పుడు ఎవరి మీదకి? మన మీదకి తిప్పేసుకుంటాడు. ఇంకేం లాభం చెప్పండి అమ్మా? మనం ప్రార్థన చేసినా, వాక్యం విన్నా, ఎన్ని మార్లు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినా వ్యర్థమే కదా. అందుకే మనం ఏం చేయాలి? ఇప్పుడు నిలవరమైన మనసుతో, నిబ్బరమైన బుద్ధితో దేవుడు చెప్పిన దానిని సూచా తప్పకుండా పాటించాలి. పాటించకపోతే ఏమవుతుందంట? శత్రువుని మీద ఉన్న కోపము నీ మీదికి వస్తుంది. శత్రువుని అసహించుకున్నాడు దేవుడు, నిన్ను అసహించుకుంటాడు. వాడిని అసహించుకున్నట్టుగా నిన్ను అసహించుకుంటాడు. శత్రువుకి నీకు తేడా ఏమీ ఉండదు. అందుకే ప్రియులారా, శత్రువుని పడిపోయినప్పుడు సంతోషించకూడదు,
శత్రువు మార్గము తప్పి పిచ్చోడిలా తిరుగుతున్నప్పుడు ఆనందించకూడదు. నీకు తగినంత సహాయం చేయాలి. ద్వేషించిన వానికి ఏం చేయాలంట? మేలు చేయమన్నాడు. ఇందాక మత్తయి సువార్తలు మనం చదువుకున్నాం కదా, 6:27లో ఏం చదువుకున్నాం? లూకా సువార్తలు 6:27లో ఏం చదువుకున్నాం మనము? నేను మీతో చెప్పినది ఏమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, ద్వేషించు వారికి మేలు చేయుడి, శపించు వారిని దీవించండి, బాధ పెట్టే వారికి ప్రార్థన చేయండి. ఈ 4 విషయాలు వాడు పడిపోయినప్పుడు మనకు గుర్తు రావాలి ప్రియులారా. మన శత్రువు పడిపోయినప్పుడు, మనకు పడనివాడు పడిపోయినప్పుడు ఈ 4 విషయాలు మనకు గుర్తు రావాలి. ఎప్పుడైతే ఈ 4 విషయాలు మన మనసులో ఉంటాయో మనకు మనసుకు వస్తాయి. మనసుకు వచ్చినప్పుడు అవి బయలుపరచబడతాయి. ఏ రీతిగా అంటే క్రియరూపముగా బయలుపరచబడతాయి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. క్రియరూపముగా దాన్ని చేయవారమై ఉంటాము. శత్రువు పడిపోయాడు, దేవుడు ఏం చెప్పాడు? ప్రేమించమన్నాడు. దేవుని ప్రేమను మనం వానికి పంచుతాము. ద్వేషించువాడు త్రొట్టిల్లుతూ ఉన్నాడు, మేలు చేయమన్నాడు దేవుడు. వానికి మేలు, తగినంత సహాయము వానికి చేస్తాము. శపించేవాడు ఉన్నాడు, వాని మనసు వానిది. దేవుడు నాకు ఒక మనసు ఇచ్చాడు, ఆ మనసుతోనే ఆ శపించేవాడిని దీవిద్దాం అనే మనసు మనలోనికి రావాలి. బాధ పెట్టేవాడు రోజు అటు ఇటు పోతూ మనల్ని ప్రతి విషయంలో బాధ పెడుతూ ఉన్నాడు. అందుకే బాధ పెట్టేవాడి కొరకు మనం ఏం చేయాలి? ప్రభువా, నీవు నాకు ఒక మనసు ఇచ్చావు, ఆ మనసు నీ మనసుతో ఏకమై ఉన్నది కనుక ఆ మనసుతోనే నిలవరమైన బుద్ధి కలిగి అతని నిమిత్తము నేను నీ కోసం నీ సన్నిధిలో, అతని కోసము నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను, వారిని క్షమించండి అని ప్రతి విషయములో బాధ పెట్టే వారిని కావచ్చు, శత్రువుని నిమిత్తము కావచ్చు, దేశించి వారి నిమిత్తము కావచ్చు, శపించి వారి నిమిత్తము కావచ్చు, ప్రతి ఒక్కరి నిమిత్తము దేవుని సన్నిధానములో ప్రార్థన చేసే వారముగా ఉండాలి. ఇది దేవుని మనసు పొందుకున్న వారిలో ఉండే నిలవరమైన మనసు. హల్లెలూయా. చాలా మందిలో అలా చేయరు. పడిపోతే సంతోషిస్తారు, మార్గము తప్పి తిరుగుతుంటే ఆనందిస్తారు. ఆనందించే వారిని, సంతోషించే వారి మీదకి దేవుని కోపము శత్రువు మీద నుంచి తిరిగి దేవుని బిడ్డల మీద వాని మీదకి వస్తుంది. ఆ శాపానికి గురి కాకూడదని ప్రియమైన దేవుని ఈ దిన దేవుని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. శపించే మనస్సు కలిగిన వారిని ఏం చేయాలంట? మన వైపు తిప్పుకోవాలి, దేవుని సన్నిధికి నడిపించాలి, దేవుని మాటల ద్వారా వారిని ఆదరించే చేయాలి. మన మనసు దేవుని మనసుతో ఎలాగైతే ఏకం చేసుకొని ఉంటామో, ఆ శత్రు మనసును కూడా దేవుని మనసుతో ఏకము చేసే మనసు, మారు మనసు వానిలోనికి రప్పించాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవులారా, మొదటి మాటగా మీకు చెప్పేది ఏమిటంటే, ఏక మనసు ఉంటే నిలవరమైన మనసు ఉంటుంది. రెండవ మాటగా మీ ముందు ఉంచుతున్నాం ప్రియమైన దేవులారా, శపించే మనసు ఉండకుండా మంచి మనసు ఉండాలి. శపించే మనసు ఉంటే ఏమవుతుంది? ఎప్పుడు ఇంకా శపించడమే ప్రారంభం. ఇంకా ప్రతిదినం ఇంకా శపించడమే. మంచి మనసు అనేది రాదు. శపించే వారిలో ఎలాంటి మనసు ఉండాలి? మంచి మనసు ఉండాలి. శపించే మనసు ఇంకా ఉండకూడదు. అందుకే ప్రియ దేవులారా, ఇక్కడ ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము 20వ వచనం, ఇక రాయబడిన మాటలో మనం జ్ఞాపకం చేసుకుందాం. అమ్మ చదువుతాలి. ప్రసంగి 10వ అధ్యాయం 20వ వచనం, నీ మనస్సు నందైనను రాజును శపించవద్దు, నీ పడక గదిలోనైనను
ఐశ్వర్యవంతులను శపించవద్దు. ఎలా అనగా ఆకాశ పక్షులు, బాగా వినాలి ప్రేమైన వాళ్ళరా, ఆకాశ పక్షులు సమాచారము కొనిపోవును, రెక్కల గలది సంగతి తెలుపును. ఇక రెండు విషయాలు మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఆకాశ పక్షులు, రెక్కల గలది. ఏంటి? ఎక్కడెక్కడ మనం వారిని శపించకూడదంటే, శపిస్తే ఏం చేయబడుతుందంట? ఆకాశ పక్షులు. ఆకాశముల పక్షులు ఉన్నాయి. ఏ పక్షులు అవి? ఏ పక్షులు ఉన్నాయండి ఆకాశంలో? సమాచారం తెలుపుతాయంట, తీసుకొని పోతాయంట. ఆ సమాచారము ఎక్కడికి పోతుంది? ఎక్కడ తీసుకెళ్తారు ఆ సమాచారము? దేవుని యొద్దకు తీసుకొని వెళ్తారు. రెక్కలు కలిగినవి ఎక్కడికి తీసుకొని వెళ్తాయి? దేవుని యొద్దకు తీసుకొని వెళ్తాయి. అందుకే మనము జాగ్రత్తగా ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మనము మనసునందైనను ఎవరిని శపించకూడదు? అధికారంలో ఉన్న వారిని శపించకూడదు. అధికారం కలిగిన వాడు రాజు ఏమై ఉన్నాడు? ఇప్పుడు అధికారం కలిగిన వాడు రాజు. ఈ ప్రపంచం మీద అధికారం కలిగిన వాడు రాజు. లేదా మన వీధిలో ఉన్న వార్డు మెంబర్ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, అధికారం కలిగిన వాడే కదా. ఈ మన ఏరియాకంతా ఒక ఉపాధి కల్పించేవాడు కావచ్చు, లేదా మన అవసరత ఏదైనా తీర్చేవాడు కావచ్చు, మన వీధిలో ఏ అక్కర ఉన్నా వాటన్నిటినీ తొలగించేవాడు కావచ్చు. అయితే వారి చేతిలో ఒక అధికారం ఉంది, మన వీధిలో బాగుపరచడానికి, మన వీధిలో అన్ని అవసరతలు తీర్చడానికి ఒక అధికారం అతనికి ఉన్నది. అతడు ఒక రాజుగా మనము భావించాలి. మనకు పైన ఒక అధికారిగా ఉన్నవారిని ఒక రాజుగా మనము భావించాలి. అందుకే అంటున్నాడు ప్రేదేవులరా, ఏమంటున్నాడంటే, నీ మనస్సు నందైనను, నీ మనసులో అనంట అతని గురించి మనము శపించకూడదంట. ఏ విషయంలోనైనా తప్పిదము చేయొచ్చు, కానీ అతన్ని మనము శపించే వారముగా ఉండకూడదు. ఏం చేయాలంట? దీవించమన్నాడు, శపించే వారిని దీవించమన్నాడు. ఇంకా అలాంటప్పుడు మనం ఎందుకు వారిని శపించాలి చెప్పండి? ఇంకా శపించే వారికి నీకు ఇంకేం తేడా ఉంటుంది చెప్పండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇక్కడ ప్రసంగి భక్తుడు సొలొమోను గారు చెప్తూ ఉన్న మాట, ఆయన ప్రసంగిస్తూ ఉన్నాడు. ఏమని ప్రసంగిస్తున్నాడు ఆయన? నీ మనసునందైనను రాజును శపించవద్దు. వాడి తిప్పలు వాడు పడతాడు, నీకెందుకు వాని గురించి? వాడు ఎన్ననే చేయని, నీకెందుకు? అది నేను చూసుకుంటా. ఆకాశ పక్షులు నాకు సమాచారం తీసుకొని వస్తాయి, అతని నిమిత్తము. రెక్కలు కలిగిన నాకు సమాచారం తీసుకొని వస్తాయి, అతని నిమిత్తము. అందుకే మీరు వారిని శపించకండి. శపిస్తే నీ నిమిత్తము కూడా నా దగ్గరికి సమాచారం వస్తుంది అని ఇక్కడ అంటున్నాడు. అందుకే పడక గదిలోనైనాను ఏమంటాడు? మనము నిద్రపోయే గది ఉంటుంది కదా, ఆ గదిలోనంట మనం పడుకునే సమయంలో కానీ ఏం చేయకూడదంట? ఐశ్వర్యవంతుడిని ఏం చేయకూడదంట? శపించకూడదు. ఐశ్వర్యవంతుడు అంటే ఎవరు? ధన సమృద్ధి కలిగిన వాడు. ఐశ్వర్యవంతుడు అంటే ధన సమృద్ధి కలిగిన వాడు. అలాంటి వ్యక్తిని ఏం చేయకూడదు? శపించకూడదు. చాలామంది ఏం చేస్తారంటే, అలాంటి వ్యక్తి దగ్గరికి ఏదైనా సహాయం పొందగోరి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తి చేయలేదనుకోండి, ఆ సమయంలో ఆయనకి వీలు కాలేదు, చేయలేకపోయాడు. ఎంతోమందికి సహాయం చేశాడనే కదా నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళావు. నీకు చేయలేదని చెప్పేసి ఆయన ఎందుకు శపించడము? ఆల్రెడీ ఎంతోమందికి ఆయన సహాయం చేశాడు, ఐశ్వర్యవంతుడు కాబట్టి. మరి నీకు చేయలేదని అతనికి ఎందుకు శపించడము? అందుకే పిల్లరా ఏం చేయాలంట? అయ్యో, మరి ఈ సమయంలో నాకెందుకు ఆయనకు మనసు రాలేదేమో చేయడానికి అని చెప్పేసి ఏం చేయాలంటే, మన మనసును నిబ్బరం చేసుకొని నిమ్మలపరుచుకొని తిరిగి వచ్చేవారమై ఉండాలి. ఒక మాట అంటారు కదా పెద్దలు, తినేవాడి బియ్యం గింజ పైన వారి పేరు రాసిందంట. ఈ సామెత అర్థమవుతుందా? తినేవాడి బియ్య గింజ పైన వారి పేరు రాసిందంట. మరి నీకు ఇవ్వడానికి మరి ఆయన దగ్గర మరి ఇచ్చే మనసు ఆయనలో లేదేమో, నీకు ఇవ్వవలసినది ఆయన దగ్గర లేదేమో, నీకు ఏర్పరిచినది ఆయన దగ్గర లేదేమో. ఆయన ఏం చెప్తాడు? మరలా రండి అని చెప్తాడు.
అప్పుడు ఏం చేయాలి? మనము అతని గురించి మనము ఏ దూషణ కానీ ఏ శాపన కానీ అతనికి పెట్టకుండా తిరిగి రావాలి. దేవుని చిత్తము ఇలాగున ఉన్నది ఈ దినము నా ఎడల అని మనము అతన్ని శపించకుండా దీవించి రావాలి. ఎందుకంటే ఎంతోమందికి సహాయం చేసి ఉండొచ్చుగా, అందుకే ఆ మనిషిని ఏం చేయాలి? ఇంకా మనం దీవించి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇంకొక మాట ఏమంటున్నాడంటే, అందుకే అక్కడ చెప్తున్నాడు, ఆకాశ పక్షులు ఏం చేస్తారంట? సమాచారాన్ని తీసుకుని వెళ్తాయి, కొనిపోతాయి. జాగ్రత్త ప్రియమైన వాళ్ళరా, మీ నోటి మాట జాగ్రత్తగా ఉండాలి అన్నట్టుగా తెలియజేస్తున్నాడు. వాక్యం వింటున్న ప్రియమైన వాళ్ళరా, ఈ మైక్ శబ్ద తరంగం ద్వారా వింటున్న వాళ్ళరా, ఈ మాటలను గ్రహించే ప్రియమైన దేవుని సంగమా, రాజుని శపించకూడదు, ఐశ్వర్యవంతుని శపించకూడదు. ఆకాశ పక్షులు ప్రతి దినము అవి వేచి ఉంటాయి, రెక్కలు కలిగిన వేచి ఉంటాయి, అనేక విధాలుగా అవి సమాచారాన్ని తీసుకొని వెళ్తాయి. ఈ సంగతులన్నింటినీ ఆయనకు తెలుపుతాయి. నీవు మంచిగానే ఉండాలి కానీ, నిబ్బరమైన మనసుతో ఉండాలి కానీ, నిలవరమైన మనసుతోనే ఉండాలి కానీ మనసు చెడినదై ఉండకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. చూడండి ఒకసారి ఇంకొక మాట, అదే సంబంధమైన వాక్యం ఏముందంటే నిర్గమకాండము 22, నిర్గమకాండము 22వ అధ్యాయము 28వ వచనం. త్వరగా చదవాలి తల్లి. ఇంకా లాస్ట్ ఒక మాట ఉంది, చదివి నేను ముగిస్తాను. అమ్మా, నీవు దేవుని కూడా నిందింపకూడదు, నీ ప్రజలలోని అధికారిని శపించకూడదు. ఇందాక మనం చెప్పుకున్నాం, నీ ప్రజలలోని అధికారి అంటే ఎవరు? రాజు కావచ్చు, ఇంక కలెక్టర్ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, మేజర్ కావచ్చు, కార్పొరేటర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది అధికారులు ఉన్నారు. వీరిని మనము క్షమించేవారముగా, మనకు ఆ దినము రావాల్సినది ఉన్నదిగా ఉంటే అది నువ్వు వద్దన్నా అది నీ ఇంటికి వస్తుంది. అవునా కదమ్మా? వద్దన్నా నీ ఇంటికి వస్తుంది. ఇప్పుడు 1వ తారీఖునే ఎక్కడ ఏమొస్తుంది నీ ఇంటికి? 1వ తారీఖున ఏమొస్తుందండి? వృద్ధులకు, వికలాంగులకు, మానసికంగా ఉన్నవారికి ఏమొస్తుంది? పింఛను ఇంటికి వస్తుంది. అంటే అర్హత కలిగి ఉన్నారు. మరి ఎందుకు మరి ఐశ్వర్యవంతుని శపించాలి? ఎందుకు రాజునాది మరి శపించాలి? ఎందుకు అధికారిని శపించాలి అంటే దానికంటూ ఒక అర్హత ఉంటుంది. అయ్యో నాకు రాలేదు అని చెప్పేసి వారందరినీ శపించడం ఏమన్నా ధర్మమా? కాదు, ధర్మమే కాదు, అది మనసే కాదు. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడంటే దేవుని కూడా నిందింపకూడదంట. చాలామంది దేవుని కూడా నిందించే మనస్సు కలిగిన వారు ఎందరో ఉన్నారు. నిబ్బరమే ఉండదు మనసులో, నిలవరమే ఉండదు. కొంత మేలు చేయకపోయేసరికి ఒకవేళ పరీక్షిస్తున్నాడేమో దేవుడు, అది మనసులో పెట్టక వెంటనే మనసులోకి ఏమొస్తుందంటే, ఎందుకు ఈ శాపాన్ని పెట్టాడు దేవుడు, ఎందుకు నన్ను ఈ ఇబ్బందులు పెడుతున్నాడు దేవుడు అని వెంటనే దేవుని నిందించేవారుగా ఉన్నారు. నువ్వు ఆ స్థితిలో ఉండడానికి కారణం ఎవరు తెలుసా? నీకు నీవుగా కొని తెచ్చుకున్నది అది. నీకు నీవుగా కొని తెచ్చుకొని దేవుని నిందించడములో ఏమైనా అర్థం ఉందంటారా పిల్లలు? ఏమర్థము లేదు. అందుకే దేవుని నిందించడము ఎంత మాత్రము సబము కాదు అని దేవుని మాట ద్వారా తెలియపరుస్తూ ఉన్నారు. ఎవరు నిందిస్తారు దేవుని అంటే? నిలవరమైన మనసు లేని వారు దేవుని నిందిస్తారు. నిలవరమైన మనసు గలవారు దేవుని సన్నిధానంలో సంతోషిస్తారు. దేవుడు నా మంచు కోసమే, నా మేలు కోసమే, అంతా నా మంచికే అని చెప్పేసి అంతటితో సరిపెట్టుకొని దేవుణ్ణి స్తుతిస్తారు. ఆ మనసులో మనలోనికి రావాలి పిల్లలు. అందుకే అధికారులను కానీ దేవుని కానీ శపించుటకు, నిందించుటకు మనకు హక్కు లేదు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకొక మాట మీకు సిలబస్, 3వ మాటగా మనసును కట్టుకోవాలి. ఇంకా మనసు కట్టుకోకపోతే ఇంకా ఇవి పైన మనం చెప్పుకున్న విషయాలు ఆ మనసులోనికి వచ్చి దురాభిప్రాయాలు పుట్టిస్తాయి. ఆ పైన మనం చెప్పుకున్న మాటలన్నీ
ఇప్పుడు మనం చెప్పుకున్న మాటలన్నీ మనసు నిలవరముగా, ఆ మనసు నిబ్బరముగా లేకుండగా, ఆ మనసు కట్టుకోకుండగా, ఒక దానిపైన నిలుపుకోకుండగా ఉంటే అన్ని దురాభిప్రాయాల మనసులో పుడతాయి. అందుకే మొట్టమొదటిగా మనము చేయవలసినది విషయం ఏమిటంటే, విశ్వాసి అనబడిన వారు, దేవుని బిడ్డలు అనబడిన వారు ఏం చేయాలంటే మనసును ఒక దానిపైన కట్టుకోవాలి. అందుకే మొదటగా యోబు గ్రంథములో 11వ అధ్యాయం 13వ వచనంలో మీకు ఒక మాట చూపించాను. ఏంటి ఆ మాట అంటే, నీవు నీ మనసును తిన్నగా నిలుపుకోవాలి. నిలిపిన ఎడల ఆ కింద ఉన్నవి ఏవియో నీలో ఉండవు. 13 నుండి 15 వచనాల వరకు చదువుకున్నాం కదా. అందుకే మనసు మొదటిగా ఎలా ఉండాలంట? తిన్నగా ఉండాలి. అందుకే తిన్నగా ఉండాలంటే కట్టబడాలి. మనసులో దేవుని వాక్యము నిలుపబడి ఉండాలి, స్థిరమై ఉండాలి, ముద్రించబడి ఉండాలి. అందుకే మొట్టమొదటిగా మనము ఈ విధంగా మనం ఉండాలి అంటే, ఏక మనసు గలవారుగా ఉండాలి అంటే, శపించే మనసు తొలగించబడాలి అంటే మనము మనసును కట్టుకోవాలి. కట్టుకోవడం అంటే ఏం చెప్పండి? దురాభిప్రాయాలు ఆ మనసులోనికి రాకుండా దేవుని వాక్యము ద్వారా కట్టివేయడము. దేవుని వాక్యం ద్వారా కట్టివేయాలి. బిగించేసామనుకో, ఇప్పుడు స్టోర్ దగ్గరికి వెళ్ళాము. స్టోర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు? రేషన్ కార్డు ఇస్తే దాని ప్రకారంగా బియ్యం వేస్తారు. బియ్యం వేసాడని చెప్పేసి, ఆ సంచిలో బియ్యం వేసాడని చెప్పేసి సంచి కింద అడుగున పట్టుకొని లేపుకొని వస్తామమ్మా? కింద అడుగున పట్టుకొని లేపుకొని వస్తామా? దాన్ని మూతి కట్టేస్తాగా. ఎందుకు కడతాను చెప్పండి మూతి? అందులో బియ్యం వేసాం కనుక ఎలా అయినా పట్టుకున్నా కింద పడిపోకూడదని. అందుకే మన స్థిరమైన మనస్సు మనలో ఉండాలి అంటే దేవుని వాక్యం అనే ముడి దానికి వేయబడాలి. దురాభిప్రాయాల మనస్సులోనికి రాకుండా దేవుని వాక్యం అనే ముడి కట్టబడాలి. అందుకే మనసును దేవుని వాక్యముతో కట్టుకోవాలి. చూడండి ప్రియమైన వాళ్ళరా, 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. 1 పేతురుకు రాసిన పత్రిక 1 పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. నేను ముగింపులోనికి వచ్చాను. అమ్మ చదువుతాలి. కాబట్టి మీ మనసు అను నడుమును కట్టుకోండి, నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ముందు ఏ విషయాలు చెప్పాడమ్మా అక్కడ? ఏమి విషయాలు చెప్పాడు? మనస్సు అనే నడుము కట్టుకోవాలి. ఇప్పుడు మన నడుముకు వెన్నెముక సరిగా లేదనుకోండి, వెన్నెముక మధ్యలో జాయింట్ పోయిందనుకోండి, ఏమైపోతుందమ్మా? ఇంకా ఎప్పటికీ నడవలేము. అవునా? ఎంతమంది లేపి నిలబెట్టినా, ఎన్నిసార్లు నిలబెట్టినా కుప్పగూలి పోతాం. మనసుకు కూడా ఒక నడుము ఉంది. మనసుకు కూడా ఒక నడుము ఉంది. ఆ నడుములో ఏముండాలి? వెన్నెముక అనే వెనముక ఉండాలి. వెన్నెముక అనే వెముక వాక్యం అనే ఎముకతో ఏం చేయబడాలి? స్థిరముగా నిలబెట్టబడి ఉండాలి. మనసుకి నడుము వాక్యం. హల్లెలూయా. మనసుకు నడుము వాక్యం. మనసుకు నడుము ఏది? వాక్యం. ఈ వాక్యం అనే నడుమును మనసుతో ముడిపడి ఉన్నది. అందుకే ప్రియులారా, మరి దానిని ఏం చేయాలంట? నిబ్బరమైన బుద్ధి కలిగి నిలబెట్టుకోవడానికి, ఈ మనసును స్థిరముగా నడుమును కట్టుకోవడానికి నిబ్బరమైన బుద్ధి కలిగి, నిబ్బరమైన బుద్ధి కలిగి. నిబ్బరమైన బుద్ధి అంటే ఏంటమ్మా? నిబ్బరం, ఆ బుద్ధి ఒకలాగా ఉండాలి. నిబ్బరం అంటే ఆ బుద్ధికి ఒకే ఆలోచన ఉండాలి, ఒకే తలంపు ఉండాలి, ఒకేలా మాట్లాడేలా బుద్ధి కలిగి ఉండాలి. ఒకేలా ఇంకా అనేక విధాలుగా బుద్ధి కలిగి ఉండకూడదు. అనేక విధాలుగా ఆ బుద్ధి ఆలోచన చేయకూడదు. అందుకే నిబ్బరముగా అంటే ఒక్క చోటే, ఒకే చోట. నిబ్బరం అనగా ఒక చోట.
ఇప్పుడు నాకు చాలా నిబ్బరంగా ఉంది అని అంటాడు. అంటే కొన్ని సమస్యలు తొలగిపోయినప్పుడు అతని మనసులో నిబ్బరం వచ్చేస్తుంది. ఆ నిబ్బరమైన మనసు వచ్చినప్పుడు ఆ మనిషి చెబుతున్న మాట నిబ్బరముగా ఉన్నది అంటాడు. అందుకే ఏం చేయాలంట, నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప. ఎప్పుడు ఆయన ప్రత్యక్షమవుతాడు చెప్పండి? ఆల్రెడీ ఒకసారి ప్రత్యక్షమయ్యాడు. మానవునిగా మన మధ్యలో 33.5 సంవత్సరములు జీవించి మరలా ఆయన ఎక్కడి నుండి వచ్చాడో అక్కడికే ఎత్తబడ్డాడు. పరలోకం నుండి వచ్చాడు. ప్రభు ఒక్కడే పరలోకానికి మరలా కొనుపోబడ్డాడు. పరలోకం నుంచి ఎవరు రాలేదు, ఇంకా మరలా ఎవరు కూడా కొనుపోబడలేదు. క్రీస్తు ఒక్కడే వచ్చాడు, ఆయన ఒక్కడు మాత్రమే కొనుపోబడ్డాడు. అందుకే ప్రేమైన దేవులారా, మరలా ఆయన వస్తాడు. మరలా ఆయన వస్తాడు. ఎప్పుడు వస్తాడు? రెండవ రాకడలో వస్తాడు. అందుకే ప్రేమైన దేవులారా, మత్తయి సువార్తలో ఒక మాట ఉంది, మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొందితే పరలోక రాజ్యము వస్తుంది. ఆ పరలోక రాజ్యము ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా తీసుకొని వస్తాడు. అందులో మనలందరినీ ఉంచడానికి మధ్యాకాశంలోనికి ఆయన వస్తాడు. అప్పుడు వచ్చినప్పుడు అందరు సమాధిలో ఉన్నవారంట ఎత్తబడతారు. మంచిది. ఈ టాపిక్ మళ్ళీ డైవర్ట్ కాకుండా ఉండాలి అంటే మనం అందులోనే ఉందాం. మనస్సు అనే నడుము కట్టుకోవాలి అంటే నిబ్బరమైన బుద్ధి చాలా ప్రాముఖ్యం. ఈ నిబ్బరమైన బుద్ధి కలిగి ఉంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు కృప మనకు ఇవ్వబడుతుంది. గొప్ప కృప అది. మనుషుల వలన కలిగినది కాదు, దేవతల వలన కలిగినది కాదు, మా మంత్రగాల వల్ల కలిగినది కాదు, అధికారుల వలన కలిగినది కాదు. ఆ కృప దేవుని వలన కలిగినది. హల్లెలూయా. ఆ కృప దేవుని వలన కలిగినది గనక ఆ కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ, సంపూర్ణ నిరీక్షణ. నిరీక్షణ అనగా ఎదురు చూచుట. దేవునికి స్తోత్రం. సంపూర్ణ నిరీక్షణ అంటే ఇంకా అన్నిటినీ వదిలివేసుకొని ఎదురు చూసేవారు. అన్నిటిని వదిలివేయడం అంటే ఏంటి? అన్నిటిని వదిలివేయడం అంటే ఏంటి? నీలో దుష్ట ఆలోచనలు వదిలివేయడం, దుష్టుని మార్గం వదిలివేయడం, ఇలా దేవునికి విరోధమైనవి అన్నిటిని వదిలివేయడం సంపూర్ణత. అన్నిటిని వదిలివేయడమే సంపూర్ణత. అందుకే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండండి. సంపూర్ణముగా మీరు ఎదురు చూసేవారుగా ఉండండి. కృప విషయమై సంపూర్ణమైన నిరీక్షణ కలిగిన వారమై ఉండాలి అంటే మనలో నిలవరమైన మనసు చాలా ప్రాముఖ్యమైనది పిల్లారా. నిలవరమైన మనసు ఏక మనసు అయిన దేవునితో కలుపుతూ ఉంది. ఆయన మనసు ఒకేటే. ఆయన మనసు ఒకేలా ఆలోచిస్తుంది. ఆయన మనసు ఇటు ఉండదు, ఒక రవ్వ ఇటు ఉండదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఆయన ఒకే విధముగా ఆలోచన చేసేవాడిగా ఉన్నాడు. ఒకేలా ఆయన ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన మాటను మనము వినేవారముగా ఉండాలి. ఆయన వాక్యాన్ని గ్రహించే వారముగా ఉండాలి. ఆయన సత్యాన్ని మనము తెలుసుకునే వారముగా ఉండాలి. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన కృప మనకు అనుగ్రహించబడుతూ ఉంది. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, నిలవరమైన మనసు కలిగిన వారమై మనము ఉండాలి. నిలవరమైన బుద్ధి కలిగిన వారమై ఉండాలి. మనసు అనే నడుమును వాక్యం అనే వెన్నెముకతో జత కట్టబడి నిలబడాలి. హల్లెలూయా. మనసు అనే నడుమును వాక్యముతో జత కట్టబడాలి. ఈ వాక్యం అనే వెన్నెముక మనసులోనికి వచ్చిందంటే మనసు ఇంకా ఇటు గాని ఆలోచన చేయదు. ఆ మనసు వేరొక దాని మీదకి మళ్లించబడదు, వేరొక దాని మీదకి తొలగిపోదు, ఎటువైపు చూడదు, దేవుని వైపు మాత్రమే తిన్నగా చూసి తన మనసును నిలుపుతుంది. అందుకే ప్రియులారా, మనసును వాక్యము ద్వారా కట్టుకోవాలి. మనసు అడియాసలపై ఉన్నది. ఇదే ప్రసంగి గ్రంథంలో ఆ మాట మనకు కనబడుతుంది పిల్లారా. ప్రసంగి గ్రంథమే అనుకుంటాను, ఒకసారి నేను చూపించడానికి ప్రయత్నం చేస్తాను. మనసు అంట అడియాసలపై మరి ఆరాటపడుతూ ఉంటుందంట.
దేవునికి స్తోత్రము. హల్లెలూయా. సరే, మంచిది. అడి ఆశలలో మనము పడి ఉండకూడదంట. మనసు అనే అడి ఆశల్లోనికి పడి బంధుల పాలు కాకూడదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే మనసును వాక్యం అనే వెన్నెముకగా మనము నడుముకు, అంటే మనసుకు వెన్నెముకగా ఉంచాలి వాక్యాన్ని. అందుకే ఎప్పుడైతే ఆ మనసు వాక్యము ద్వారా కట్టి స్థిరముగా నిలుపుతామో, అటు కానీ ఇటు కానీ, మరి లోకం వైపు కానీ మనుషుల వైపు కానీ మళ్ళించబడదు. మనసులోనికి దురాభిప్రాయాలు రావు, చెడు తలంపులు రావు, చెడు ఆలోచనలు రావు, దుష్ట మనసు రాదు, అందుకే మూర్ఖపు మనసు రాదు. దేవుని మనసుతో ఏకమై ఉన్నప్పుడే తన నిలవరమైన మనసుతో మనందరినీ తన రాజ్యములో చేర్చుకుంటాడు. దేవునికి స్తోత్రం. అందుకే హృదయ అంతరంగములు మనము సరిచేసుకోవాలి. మనసు నిలవరముగా ఉండాలంటే మన హృదయ అంతరంగమును సరిచేసుకునే వారముగా ఉండాలని దేవుని వాక్యము ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, దేవుని వాక్యము ద్వారా మనము మనుషులలో అనేక విధాలుగా భేదాభిప్రాయాలు పుట్టినప్పటికీ దేవుని బిడ్డల్లో భేదాభిప్రాయాలు పుట్టకూడదు. భేదాభిప్రాయాలు పుట్టామనుకో మనసు నిలవరముగా లేదు అని అర్థం. భేదాభిప్రాయాలు పుట్టావి అంటే మన మనసు మరి నిబ్బరమైన బుద్ధి కలిగి లేదని అర్థం. అందుకే ఎలా ఉండాలి? మన మనసు నిలవరముగా ఉండాలి అంటే వాక్యం అనే వెన్నెముకతో మన మనసును కట్టుకోవాలి. దేవుడు తన పరిశుద్ధమైన లేఖనాన్ని దీవించునుగాక, ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మరి అందరూ తల్లి వచ్చినట్లయితే ప్రార్థించుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు తండ్రి. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపుడమైన దేవ, కృపగలిగిన తండ్రి, దయగలిగిన యేసయ్య, నీ ప్రియబిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు నీ మాటలు విన్నారు, ఇంతవరకు నీ మాటలు విన్నారు. యోబు గ్రంథములో 11:13-15 రాయబడిన ప్రకారంగా మనసును తిన్నగా ఉంచుకోవాలి. మనసు తిన్నగా లేని ఎడల హృదయములో భేదాభిప్రాయాలు వస్తాయని నీ లేఖనము తెలియపరుస్తుంది తండ్రి. నాయనా, నువ్వు సెలవిచ్చావు, శత్రులను ప్రేమించమన్నావు, శపించు వారికి మేలు చేయమన్నావు. ఇలాగున ప్రభు ఎన్నో మాటలు మాకు తెలియచేశావు తండ్రి. ఎందుకంటే నాయన, ఇలాంటి మనసు లేని వారు సాతాను సంబంధులుగా, లోకనాథులుగా, నిలవరమైన మనసు లేని వారిగా, నిలవరమైన బుద్ధి లేని వారుగా, నిబ్బరమైన మనసు గలవారిగా లేని వారిగా కనబడుతూ ఉన్నారని నీ మాటల ద్వారా బయలుపరిచావు తండ్రి. నీ ప్రేమ, నీ ఆదరణ మా అందరికీ కావాలి, మా అందరికీ కావాలి. ఈ వాక్యమును ఫలించే కృప ప్రతి బిడ్డ హృదయములో స్థిరపరిచి ముద్రించమని నిన్ను వేడుకుంటూ ఉన్నాం. కృపతో నింపండి, కృపతో నింపండి. ప్రార్థించాలి, అందరము ప్రార్థన పూర్వకంగా ప్రభు సన్నిధిలో మొరపెట్టుకుందాం. యేసయ్యా నీకు వందనాలు, యేసు రాజా నీకు స్తోత్రాలు. ప్రార్థన అవసరతలు ఉన్నాయి, విజ్ఞాపన ప్రార్థనలు కూడా ఏకీభవించాలి. మరి తల్లిగారు పద్మమ్మగా వారు సడుగులో ఆ వెముక క్రాకు వచ్చి మంచములోనే పడి ఉన్నారు తల్లిగారు. మరి ఆ బిడ్డ నిమిత్తము ప్రార్థన చేద్దాం. పద్మమ్మ గారి గురించి ప్రార్థించాలి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రములు నాయన. ఆ వెముక క్రాకు నాయన మరి వచ్చి ఉన్నది, నీ గాయమైన హస్తము ఆ బిడ్డ మీద ఉంచండి. కీళ్లను నరములను ముట్టి నాయన
ఆ బిడ్డకు మంచి ఆరోగ్యము స్వస్థత కలగజేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏకీభవించాలి ప్రార్థనలో ఏకీభవించాలి. యేసయ్యా పద్మమ్మ గారిని ముట్టండి నాయన, పద్మమ్మ గారిని మీరు ముట్టండి తండ్రి. నీ కృప చాటున మరుగు చేయండి, నీ కృపతో నింపండి, నీ దయాదాక్షిణ్యములతో నింపండి, నీ శక్తి కలిగిన మా కృపతో నేను ఆ బిడ్డను ముట్టి తాకి స్వస్థపరచండి. దేవా నీకు అసాధ్యమైనది లేదు నా తండ్రి, సమస్తము నీకు సాధ్యమే, సమస్తము నీకు సాధ్యమే గనక నీ సన్నిధానములో మొరపెడుతూ ఉన్నాం. నీ సన్నిధానములో మొరపెడుతున్న మా ప్రార్థన విజ్ఞాపన ఆలకించువాడవు నీవని తండ్రి. నీ కృపతో నింపి బలపరచండి అయ్యా, నీ కృపతో నింపి బలపరచండి అయ్యా. నీ జీవవాక్యము ద్వారా నేను ప్రతి హృదయాన్ని ప్రతి మనిషిని కట్టుమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాం. నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి, నీ సన్నిధానంలో ప్రార్థిస్తున్న ప్రతి ప్రార్థన వినే దేవుడవు నీవు, ప్రతి ప్రార్థన ఆలకించే దేవుడవు నీవు నా తండ్రి. నీ కృపలో మమ్మలను దాచుమని నేను వేడుకుంటున్నానయ్యా, నీ కృపలో మమ్మలను దాచుమని వేడుకుంటున్నాను నా ప్రభువు. సర్వశక్తి సంపన్నుడమైన తండ్రి, సర్వకృపానిధి దేవా, ఈ భూమి మీద నీకు అసాధ్యమైనది లేదు. బలము ప్రతి బిడ్డకు అనుగ్రహించి మరి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రతి బిడ్డకు అనుగ్రహించి మరి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము నాయన. మహాగణుడమైన తండ్రి, మహోన్నతుడమైన దేవా, సర్వకృపానిధి దేవానికే స్తోత్రములు నాయన. నిన్న నేను నిరంతరము ఏకరీతిగా మాతో ఉన్నవాడము, మా ప్రార్థన విజ్ఞాపనలు ఆలకించువాడము. మరొక మారు నీ సన్నిధిలో ప్రార్థించే కృప భాగ్యము మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలు నా తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. నమ్మదగిన దేవా, మాకు సహాయకుడమైన తండ్రి, నీకే స్తోత్రములు నాయన, నీకే స్తుతులు నాయన, నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం. కృపతో నింపి బలపరచండి. మరొక ప్రార్థన విజ్ఞాపన, మన మందిర పక్కనే చిన్నమ్మ గారి కుటుంబం నివాసం చేస్తూ ఉన్నది. ఈ విజ్ఞాపన ప్రార్థనలో బిడ్డని జ్ఞాపకం చేసుకోవాలని కుటుంబం అంతా ప్రాధేయపడుతూ ఉన్నది. దేవా, చిన్నమ్మ గారి కోడలు ఆయన గర్భముతో 5 నెలల గర్భిణీ స్త్రీ తండ్రి, రక్తము లేక కాలు చేతులు ముఖము వాపు వచ్చి నేను ఆ బిడ్డ పడి ఉన్నది. ఆ బిడ్డను మీరు ముట్టమని ఆయన వారత్తగారు నాయన ప్రాధేయపడుతూ ఉన్నారు. నాయన నీ సన్నిధిలో ఆ బిడ్డను సాక్షిగా నిలబెట్టుకోమని స్వస్థపరచండి నాయన. చిన్నమ్మ గారి కోడలు లక్ష్మి తండ్రి, ఆ బిడ్డ పేరు, ఆ బిడ్డను మీరు ముట్టండి. ప్రతి ప్రార్థన ఆలకించేవాడవు నీవు, ప్రతి విజ్ఞాపన వినేవాడవు నీవయ్యా. యేసయ్యా, ఈ భూమి మీద నీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి. ఆ గర్భముతో ఉన్న స్త్రీని మీరు ముట్టండి ప్రభువా, ఆ గర్భముతో ఉన్న స్త్రీని మీరు ముట్టండి నాయన. ప్రభువా, గత నెల రోజుల నుంచి ఆ బిడ్డ బాధ చెందుతూ ఉన్నది. అందరూ ప్రార్థించాలి అమ్మా బిడ్డ నిమిత్తమని, అందరూ ప్రార్థించాలి తల్లి బిడ్డ నిమిత్తమని. ఆ బిడ్డ నాయన వేదన చెందుతూ ఉన్నది. ఏ స్థలములో ఆ బిడ్డ ఉన్నదో ఆ బిడ్డ మీద నీ ఆత్మను కుమ్మరించండి. ఆ బిడ్డని మీరు ముట్టి తాకండి, ఆ బిడ్డని మీరు ముట్టి తాకండి. ఆ గర్భములో ఉన్న శిశువు కూడా ఏ అపాయము రానివ్వకుండా నాయన నీవు అనుగ్రహించిన బహుమానం ఆ బిడ్డ గర్భములో నాయన పెంచబడుతూ ఉన్నది. ఆ బిడ్డ భూమి మీద పడినంత వరకు, వారి జీవితాంతము వరకు నీవు తోడుగా ఉన్నవాడవు దేవా. వాగ్దానము చేసిన వాడవు, నమ్మదగిన వాడవు తండ్రి, మాట తప్పని వాడవు కాదు నాయన. యేసయ్యా, ఆ గర్భములో ఉన్న శిశువుకును ఆ తల్లికిను ఏ అపాయము రానివ్వకుండా నీ కృపతో నింపండి దేవా, నీ కృపతో నింపండి నాయన, నీ శక్తితో నింపండి యేసయ్యా. రక్త వృత్తిని పెంచండి యేసు రాజా.
ఆయన వైద్యుల కంటే పరమ వైద్యుడవు నీవయ్యా, వైద్యుల కంటే పరమ వైద్యుడవు నీవు నా తండ్రి. నీ కృప వెంబడి కృప బిడ్డలకు అనుగ్రహించండి. యేసయ్యా నీకు స్తోత్రం. అమ్మా ప్రార్థించండి. ఆ బిడ్డ నిమిత్తము ప్రార్థించండి. దేవుడు అనుగ్రహించిన కృప, దేవుడు అనుగ్రహించిన ఈ కృపను బట్టి ఆయన సన్నిధానంలో ప్రార్థించుకునే కృప మనకిచ్చాడు. ఆయన సన్నిధిలో ప్రార్థించుకునే ధన్యత మనకిచ్చాడు. అలాంటి వారు ఎందరో రక్తము లేక బాధపడుచున్న వారు ఎందరో ఉన్నారు. గర్భఫలము లేక బాధపడుచున్న వారు ఎందరో ఉన్నారు. అనారోగ్యముతో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న వారు ఎందరో ఉన్నారు. యేసయ్యా నీ సన్నిధానంలో విజ్ఞాపన చేస్తున్నాం. నీ బిడ్డలందరూ ప్రార్థిస్తూ ఉన్నారు నా తండ్రి. యేసయ్యా నీ బిడ్డల ప్రార్థన మీరు ఆలకించండి. చెన్నమ్మ గారి కోడ లక్ష్మిని మీరు బాగు చేయండి తండ్రి. ఆ బిడ్డను మీరు ముట్టండి నాయన. ఈ ఉపవాస ప్రార్థన కూడికలో ఆ బిడ్డకు నేను స్వస్థత కలగ చేయమని నీకు మొరపెట్టుకుంటున్నాము తండ్రి. ఆ బిడ్డను స్వస్థపరచమని నీకు మొరపెడుతున్నాము నా ప్రభువా. ఆ బిడ్డ ద్వారా మీరు మాట్లాడండి. ఆ బిడ్డని సాక్షిగా నిలుపుకోండి నాయన. కుటుంబాన్ని అంతటిని ప్రభువా నీ రెక్కల నీడకు అప్పగిస్తూ ఉన్నావు. ఆశ్రయపురముగా ఆ బిడ్డలు మీరు అందులో చేర్చుకొని మనం వేడుకుంటున్నాం. ఆశ్రయపురము నీవే యేసయ్యా. నీవే వందనమయ్యా. నీ కృప చూడు నీవి బలపరచండి ఆయన. కుమ్మరి మందిలేటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డ గర్భం కడుపులోనైనా గడ్డలతో బాధపడుతూ ఉన్నాడు. కంటి చూపు సరిగా కనబడక ఇబ్బందులు పడుతూ ఉన్నాడు నాయన. ప్రార్థన వినే దేవుడవు స్వస్థపరచండి తండ్రి. నీ సన్నిధికి వచ్చిన బిడ్డలు కూడా ఎంతో మంది నేను అనారోగ్యంతో ఉండి ఉండవచ్చు. ప్రతి బిడ్డను మీరు ముట్టండి దేవా. ప్రతి బిడ్డను మీరు ముట్టి తాకి స్వస్థపరిచి సంపూర్ణమైన ఆరోగ్యము బలము శక్తిని దయచేయమని ఈ విజ్ఞాపన ప్రార్థన ద్వారా నీ సన్నిధికి అప్పగిస్తున్నాము. ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యము బలము శక్తిని అనుగ్రహించండి. నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. నీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. యేసయ్యా ప్రభువా మరి నీ పరిచర్యలో కొనసాగాలి అనుకున్న వారికి కేజీ విజయ్ కుమార్ ద్వారా ఆయన గొప్ప అవకాశాన్ని వారికి కల్పించబోతూ ఉన్నాం. ఎన్నో కోర్సులు నాయన ప్రభు మరి బైబిల్ నేను ప్రాక్టీస్ చేయటకు, బైబిల్ ట్రైనింగ్ చేయటకు కేజీ విజయ్ కుమార్ ద్వారా మీరు గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. ఈ అవకాశమును ప్రతి బిడ్డ సద్వినియోగం చేసుకునే కృపను దయచేయమని అడుగుతున్నాను తండ్రి. దీవించండి. బైబిల్ ట్రైనింగ్ లో పాల్గొనలు పొందు వారిని ఆశీర్వదించండి. మంచి జ్ఞానోపదేశమును పొందుకొని నేను మంచి సేవకులుగా నేను పనిముట్లుగా సాధనములుగా వారి ద్వారా నేను తయారు చేయబడటకు సహాయం చేయమని నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. చేరి వచ్చిన కుటుంబాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇక్కడ చేరి ఉన్న ప్రతి కుటుంబాన్ని, ఈ మైకు శబ్ద తరంగం ద్వారా వింటున్న ప్రతి కుటుంబాన్ని, ఈ మైకు ఈ సర్వోన్నతుని ఆలయ ఈ ప్రాణాంగములో ఈ పరిసర ప్రాంతములో నివాసము చేయించిన ప్రతి కుటుంబాన్ని దీవించండి. ఏ ఒక్కరికి ఏ అనారోగ్యము ఉన్నా ముట్టండి నాయన తండ్రి. ఆయన ఇక్కడ కుల మత భేదము లేదు నాయన. నీకు అందరూ నీ వారే. అందరిపైన దృష్టి ఉంచాము. అందరికీ స్వస్థత కలగ చేయమని నీకు సన్నిధిలో అడుగుతూ ఉన్నాము. అందరికి మంచి మనసు దయచేయమని అడుగుతూ ఉన్నాము. అందరికి నిలవరమైన బుద్ధి కలగ చేయమని అడుగుతూ ఉన్నాము. అందరికి నిబ్బరమైన మనసు కలిగిన వారుగా ఉండటకు సహాయం దయచేయండి. నిలవరమైన మనసు, ఏక మనసు కలిగిన వారుగా ఉండటకు సహాయం దయచేయండి తండ్రి. నీ సన్నిధిలో ప్రార్థించుటకు నీవిచ్చిన గొప్ప అవకాశమును బట్టి కృతజ్ఞతాస్తుతులు నీకు సమర్పించుకుంటూ చెప్పబడిన వాక్యమును బట్టి నీ సన్నిధిలో అప్పగించుకుంటూ ఆయన ప్రతి బిడ్డ హృదయంలో స్థిరపరిచి ఫలింపచేసి ఆయన నిలవరమైన యేసయ్యా నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను ఆయన. నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. నీ కృప చాటున మరుగు చేసుకొని ప్రతి బిడ్డకు దీవెన, ఆశీర్వాదము,
మెండుగా కలుగ చేయమని ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపించుకుంటూ మా ప్రార్థన విజ్ఞాపన మనవులన్నీ నీకే అప్పగించుకుంటూ మా రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ ఉపవాస కూడికంతకి తోడుగా ఉన్నావని నమ్ముతూ విశ్వసిస్తూ అడిగిన వాటన్నిటిని మాకు అనుగ్రహించావని మేము పొంది ఉన్నామని నమ్ముతూ నీ నామానికి మహిమ చెల్లించుకొని వేడుకొని బతిమిలాడు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము, త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ప్రార్థన అవసరత కోరిన వారికి, ప్రార్థన చేసిన వారికి, ఈ మందిర చుట్టుపక్కల ప్రాంతములో నివాసము చేస్తూ నీ వాక్యము విన్న ప్రతి బిడ్డకును, ప్రతి కుటుంబానికి, మరి ముఖ్యముగా ఈ శుక్రవారపు ఉపవాస ప్రార్థన కూడికలో పాలు పంపులు పొందిన ప్రతి కుటుంబమునకు, చేరి వచ్చిన ప్రతి బిడ్డకును వాక్యము విగ్రహించి హృదయములో భద్రపరచుకోవడానికి స్థిరమైన మనస్సు కలిగిన వారికి, వాక్యము చెప్పిన దాసులకును, పాటలు పాడిన బిడ్డలకును, ప్రతి ఒక్కరికి, సర్వమానవాళికంతటికి నీ రాకడ సమస్య ఆలస్యమైతే సదాకాలము తోడయుండి మాకు తోడుగా ఉండి నడిపించుదువుగాక, దీవించుదువుగాక, బలపరుచుదువుగాక. నిలవరమైన మనసుతో అనుదినము నిన్ను జ్ఞాపకము చేసుకుంటూ నీ వైపు చూసే ధన్యత ప్రతి బిడ్డకు కలగజేయుదువుగాక. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరికి వందనాలండి. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఈ ఫేస్బుక్ లైవ్ ద్వారా చూస్తున్న వారికి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తూ అందరికి వందనాలు తెలియపరుస్తూ దేవుడు మిమ్మును దీవించునుగాక. గుర్తించుకోండి పిల్లరా, ప్రతి శుక్రవారము 11 గంటలకు మరి ఉపవాస ప్రార్థన ప్రారంభించబడుతుంది. 11 గంటలకు ఫేస్బుక్ లైవ్ ద్వారా కూడా వాక్య సందేశము అందించబడుతూ ఉంది. అలాగే ప్రతి ఆదివారము సండే స్కూలు 8 గంటలకు, ఆరాధన 10 గంటలకు జరుగుతున్నాయి కనుక జ్ఞాపకం చేసుకొని మరి ఆ ప్రకారంగా జీవించేవారై ప్రభు సన్నిధిలో నిలిచేవారిగా ఉండాలని తెలియపరుస్తూ సెలవు తీసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. తీసేసి చుట్టేసాను, కొద్ది దగ్గర చుట్టేసాను.